ఈ ఏడాది 69,000 అంటే 70,000 కోట్లు మేము అప్పు చేస్తాము అన్నారు. ఆ అప్పు చేసినా కూడా నాకు తెలిసి ఈ ఏడాది బడ్జెట్లో ఇంకో 80,000 కోట్లు షార్టేజ్ అవుతాయేమో అనేది నా యొక్క అంచనా కాదు, ఆర్థిక నిపుణులంతా కూడా చెప్తున్నటువంటి విషయాలు కూడా ఇవే. సో ప్రధానంగా ఈ గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఖర్చు చేసే దానికన్నా కూడా ఆదాయం, ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవాలి. ఇన్కమ్ సోర్సెస్ పెంచాలంటే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఇందాక మీకు చెప్పినట్లు 18,000 కోట్లు వస్తాయి అని అనుకుంటే కేవలం 5,000 కోట్లే వచ్చినాయి. అప్పుడు ఇంతింత లాస్ అవుతూ ఉంటే రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు. ఇట్లా అనేక, ఇంకా దీని గురించి పోతే మీకు దీని గురించి అర్థం కాదు. సో ఏదేమైనా రాబడి ఎలా వస్తుంది, ఆ తర్వాత ఖర్చు ఎలా చేస్తాము, అదే రకంగా అప్పు ఏ రకంగా ఎఫ్ఆర్బిఎంని కానీ కార్పొరేషన్ లోన్స్ కానీ ఈ రకంగా ఎలా చేస్తాము, లేదు ఇంటర్నల్ ల్యాండ్స్ అమ్మేసి అయినా ఆదాయం సంపాదించి బడ్జెట్ అనేది ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ ఖచ్చితంగా అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాతనే వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకోగలరు, లేకపోతే ఆ ఖర్చు అనేది చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 114 చెప్తుంది అని అనుకుంటా. రైట్, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం 3,04,900 కోట్ల బడ్జెట్ అయితే పెట్టింది. కానీ ఆర్థిక నిపుణులు అందరూ కలిసి ఎక్స్పెక్ట్ చేసింది ఎంత యాక్చువల్లీ అంటే కేవలం 13,800 కోట్లు మాత్రమే పెంచారు. అంటే కనీసం ఒక 4-5% పెంచుంటే 3,25,000 కోట్ల బడ్జెట్ ఉండుంటే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో, ఎందుకంటే ఆల్రెడీ రేట్స్ అన్నీ పెరిగి, ఇన్ఫ్లుయెన్స్ చాలా పెరిగి, అంటే వస్తువుల ధరలు చాలా పెరిగి ఆల్రెడీ రాష్ట్రం అనేది కొంత ఇబ్బందులలో ఉందని అనేక వేదికల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అయితే గమనిస్తూ ఉన్నారు.